అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు గుమ్మానికి లోపల వైపు కొంచెం ఖాళీగా ఉందని చెప్పేసి ఆల్రెడీ యెల్లో కలర్ పెయింట్ డబుల్ కోటింగ్ అయితే వేసి ఉన్నాను. అంటే ఇంతకుముందు 1 ఇయర్ అవుతుంది. ముందు వైపు నేను పెయింటింగ్ డిజైన్స్ వేసిన తర్వాత గుమ్మానికి లోపల వైపు కూడా యెల్లో కలర్ పెయింట్ మొత్తం అంతా గుమ్మం మొత్తం కూడా డబుల్ కోటింగ్ అనేది వేయడం జరిగింది. తరువాత మిగతా డిజైన్స్ అంతా కూడాను ముందు వైపు గుమ్మానికి ఫ్రంట్ వైపు అయితే డిజైన్స్ వేసేస్తాను చుక్కలవి పెట్టి. అలాగే పైన కూడా గుమ్మానికి పైన డిజైన్స్ అనేది పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే లోపల వైపు గుమ్మానికి ఇంటి లోపల వైపు కొంచెం గ్యాప్ ఉందన్నమాట. అంటే డబుల్ కోటింగ్ వేసేసాను యెల్లో కలర్ పెయింట్. కాకపోతే అక్కడ కొంచెం ఎందుకో నాకు వెల్త్గా అనిపించి కొద్దిగా కలర్స్ అయితే మిగిలిన్నాయి. అలాగే వైట్ కలర్, రెడ్ కలర్స్ అయితే చిన్న చిన్నగా మిగిలిన్నాయన్నమాట. ఇంకా వేస్ట్గా పడేయడం ఎందుకు, కొంచెం ఆ డిజైన్స్ అనేవి లోపల వైపు కూడా చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజు గుమ్మానికైతే చిన్న చిన్న డిజైన్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ డిజైన్స్ పెట్టే ముందు ఏంటంటే ఈ మధ్యన వరలక్ష్మి శ్రావణ వారాలు మనం చేసాం కదా. ఇంకా గుమ్మానికి ఎక్కువ శాతం పసుపు రాయడం, కుంకుమ బొట్లు, బియ్యం బొట్లు పెట్టడం జరిగింది కదా. ఇంకేంటంటే అవంతా కూడా ఎప్పటికప్పుడు వీక్లీ వారానికి ఒకసారైనా నేను గుమ్మం మొత్తం కూడాను క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి మొన్న ఆఖరి శుక్రవారం, శ్రావణ శుక్రవారం వచ్చేటప్పటికి ఆ రోజు కూడా పసుపు రాసినవి ఉంటాయి కదా, అవంతా కూడా ముందుగా క్లీన్ చేసేసుకుంటున్నా. ఇలా క్లీన్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి మొండి మరకలు ఉన్నా, అంటే కుంకుమ బొట్లు పెడుతూ ఉంటాం కదా, ఆ కుంకుమ బొట్లు కానీ లేదంటే పసుపు రాస్తూ ఉంటాం, పసుపు ఎక్కడైనా ఇరుక్కుపోయినా అవి ఏంటంటే గుమ్మం పాడవకుండా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా సరే పండగలకు కానీ ఏదైనా విశేషం ఉన్నప్పుడు మనం గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటాం కదా. అలాంటి టైంలో ఏంటంటే మరి వారం రోజులు లేదా 3-4 రోజులు పోయాకైనా మనం వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకొని పొడి క్లాత్తో అయితే మాత్రం వెంటనే తుడిచేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే చెమ్మ అనేది గుమ్మానికి లోపలికి వెళ్ళకుండా, గుమ్మం పాడవకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసుకోవడానికి మంచినీరు, అలాగే ఒక బకెట్లోకి కొంచెం నీరు వాటర్ వేసేసుకొని అందులోనే కొంచెం ఏదైనా మీరు ఏవైతే లిక్విడ్స్ ఇంట్లో వాడతారో క్లీనింగ్ పర్పస్గా ఆ లిక్విడ్ అనేది వేసేసుకోవచ్చు. నేనైతే ఇందులో కొంచెం జవ్వారి పౌడర్, అలాగే పచ్చకర్పూరం, చిన్న నిమ్మ ఆయిల్ అనేది వేసానమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి గుమ్మం అంతా కూడాను మంచి సువాసన అనేది వస్తుంది. మంచి సువాసన వస్తుంది కాబట్టి, అలాగే ఏమైనా పురుగు పుట్టులు లాంటివి ఏమైనా దగ్గర వరకు రాకుండా ఉంటాయి. అందుకని గుమ్మానికే కాదు, ఎప్పుడైనా సరే పూజ గది క్లీన్ చేసుకున్నా లేదు అనుకుంటే దేవుడి పటాలకైనా సరే మనం కొంచెం క్లీనింగ్ చేస్తూ ఉంటాం కదా దేవుడి పటాలు. అలాంటప్పుడు కానీ ఇల్లు గుమ్మాలు ఇలా ఒత్తుకున్నప్పుడు కానీ ఇవి వేసుకోవడం వల్ల, జవ్వారి పౌడర్, పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల చాలా ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది. అలాగే మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకి పూజ మందిరంలో ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో ఇల్లంతా కూడాను అంతే మంచి సువాసన అనేది వస్తుంది. నేను ఎప్పుడు కూడా గుమ్మం క్లీన్ చేసేటప్పుడు ఇలాగే చేస్తాను. ఎప్పుడైనా గుమ్మం క్లీన్ చేసేటప్పుడు వెంటనే పొడి క్లాత్తో తుడిచేసుకోండి. అంటే ఫస్ట్ది మనం తడి క్లాత్ పెట్టినా వెంటనే పొడి క్లాత్తో క్లీన్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే ఆ చెమ్మ అనేది చెక్కకి పట్టకుండా, చెక్క పాడవకుండా, గుమ్మం అనేది చెదపట్టకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా అంతా క్లీన్ చేసేసాను కదా, పొడి క్లాత్తో కూడా క్లీన్ చేసేసాను. తరువాత లోపల వైపు నుంచి ఇంకా ఈ గ్యాప్స్ అయితే ఉన్నాయి కదా, ఇలాగా లైన్స్ అయితే వేసేస్తున్నాను అనమాట. మీకు ముందుగా చెప్పినట్టయితే ఎక్కువగా ఫోకస్ చేసి అంటే పెద్దగా డిజైన్స్ అనేది నేనేమి చేయట్లేదు. ఒకవేళ అలా డిజైన్స్ పెట్టాలంటే కనుక పెయింట్లు సరిపోతాయో చాలవో అని చెప్పేసి ఇంకా చిన్న వాటి కోసం మళ్ళీ కొత్తగా మనం తెప్పించుకొని మళ్ళీ అవి వేస్ట్ చేసుకునే కన్నా ఉన్న వాటిని చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాగ లైన్స్ అనేది వేసేసుకొని ఫస్ట్ వైట్ లైన్స్ వేసి తర్వాత ఈ రెడ్ లైన్స్ అనేది వేస్తుంది అనమాట. అలాగే మనం ఎప్పుడైనా గుమ్మానికి మనం పెయింట్స్ వేయాలనుకున్నా, లేదు అనుకుంటే పూజ మందిరంలో ఏమైనా పెయింట్స్ వేయాలనుకున్నా, కొంచెం మంచి డిజైన్స్ వేయాలనుకుంటే మాత్రం
పేపర్ కటింగ్ మనం ఓన్గా డిజైన్స్ వేస్తాం అనుకుంటే మాత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి కదా పేపర్ కటింగ్ అనేది. ఆ పేపర్ కటింగ్ చేసుకొని దాని ద్వారా అంటే డిజైన్స్ రాలేని వాళ్ళు కూడా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అన్నమాట. అవి ఎలా అనేది ఇప్పుడు మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కదా, వీడియోస్ కానీ అలాగే ఫొటోస్ కానీ అన్నీ కూడా మనకి ఇప్పుడు చాలా చక్కగా చూపిస్తున్నారు అందరూను. మనకేంటంటే చాలామంది వరకు చేయి తిరిగిన వాళ్ళు ఉంటారు, డిజైన్స్ కానీ ముగ్గులకు కానీ ఉంటారు కదా నాకేంటంటే నాకు ఆ రోజు ఏ థాట్ అనిపిస్తే నాకు ఏ డిజైన్ వేయాలనిపిస్తే ఆ డిజైన్ వేసేస్తూ ఉంటాను. ముగ్గులు కానీ ఏవైనా మీకు పెట్టి చూపిస్తూ ఉంటాను కదా వీడియోస్లో. అలా నాకు కిచెన్లో మెయిన్ ఎక్కువగా పెడుతూ ఉంటాను. నాకు ఫస్ట్ నుంచి అలవాటు మాట. కిచెన్ ఎప్పుడు కూడాను ముగ్గుతో కలకల్లాడుతూ, అంటే మన గుమ్మం ఎంత ముగ్గుతో కలకల్లాడుతూ ఉంటుందో అలాగే కిచెన్ కూడా అంతే కలకల్లాడుతూ ఉంటే చాలా మనసుకి హాయిగా అనిపిస్తుంది అన్నమాట నాకు ఎప్పుడూను. ఎందుకంటే మనం ఎక్కువ శాతం ఆడవాళ్ళం ఉండేది కిచెన్లోనే. ఉదయాన్నే లేవగానే మనం కిచెనే చూస్తాము ఫ్రెష్ అప్ అయిన తర్వాత. నేను అంతే. అందుకని చెప్పేసి ఎక్కువ శాతం నేను ఎంత ఒంట్లో బాగోపోయినా, అంటే ఎక్కువగా బాగోలేకపోతే ఆ రోజు చేయనేమో కానీ మ్యాక్సిమం నేను నైట్ అంతా క్లీన్ చేసేసి నేనంతా కూడాను ఆ కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసి ముగ్గు పెట్టేసి పడుకుంటాను. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి అంటే ఇంట్లో వంట చేయాలన్నా క్యారేజీలు కట్టాలన్నా చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. చకచకా చేసేసుకోవాలనిపిస్తుంది. అలాగే మార్నింగ్ వంటంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసి డిజైన్స్ అనేవి పెడుతూ ఉంటాను. ఆ చిన్న చిన్న పెట్టిన డిజైన్సే నేను షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటాను కదా. అలాగేంటంటే నాకు ఏ రోజు ఏ ఐడియా వస్తే, ఏ థాట్ వస్తే కనుక ఆ డిజైన్ అనేది అలా పెట్టేస్తూ ఉంటాను. ఇంకెక్కడ మీకు ముందుగా చెప్పినట్టు లోపల వైపు ఇలాగా లైన్స్ అయితే ఇక్కడ ఇటువైపు కూడా లైన్స్ అనేవి డబల్ లైన్స్ పెట్టాను. అంటే వైట్ లైన్, రెడ్ లైన్ కూడా ఇలా పెట్టేసి స్ట్రైట్గా లైన్స్ గీసేసి ఇంకా డాట్స్ అనేవి పెట్టేస్తుంది అన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఇంకా డిజైన్స్ అంటే కొంచెం మల్టీ కలర్స్ ఉంటే కనుక మనకి డిజైన్స్ అనేవి చాలా బాగా వస్తాయి. 2 కలర్స్తోనే నాకు ఏం తోచలేదు అన్నమాట. పైగా ఎక్కువగా కలర్స్ కూడా ఎక్కువగా లేవని చెప్పాను కదా, పెయింట్ కూడా ఎక్కువ లేదని చెప్పాను కదా. అందుకని చెప్పేసి ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసాను అన్నమాట. ఇలా డిజైన్ వేసేసాను. అలాగే లాస్ట్ వరకు కూడాను ఈ డిజైన్ ఇంకా కంటిన్యూ చేసేసాను అనమాట. ఇంకెక్కడ కూడా ఇంకా మళ్ళీ డిజైన్ అనేది మార్చలేదు. ఓన్లీ లైన్స్ అండ్ డాట్స్తోనే కంప్లీట్ చేసేసాను మొత్తం కూడాను. అయితే ఇవి నేను ఇంకా మీకు ఇక్కడ అక్కడక్కడగా కొంచెం చూడండి, ఎల్లో కలర్ కొంచెం ఎక్కువగా లేనట్టు కనిపిస్తుంది కదా మనకి. ఇదేంటంటే గుమ్మం మొత్తం కూడాను లాస్ట్ ఇయర్ నేను డబుల్ కోటింగ్ కాదు, త్రిబుల్ కోటింగే వేసాను అనమాట. వేసేసి కంప్లీట్ చేస్తాను. అంటే అవుట్ సైడ్ మనకి ఫ్రంట్ గుమ్మం లోపలికి వస్తాం కదా, ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం కూడా డిజైన్ వేసేసాను. ఆ రోజే ఇంకా లోపల కూడా వేసేద్దాం అనుకున్నా. ఇంకేదో కలర్ మిస్ అయిపోయిందని చెప్పేసి ఇంకా లోపల వైపు అలా ఉంచేద్దాంలే పర్వాలేదు అనేసి ఉంచేసాను. అది అలా ఉంచేయడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ అనేది షేడ్ అయ్యింది, ఎల్లో కలరు. కోటింగ్ వేసాను అన్నాను కదా, డబుల్ కోటింగ్ అది అయ్యిందన్నమాట. అలా అని ఇప్పుడు మళ్ళీ ఎల్లో కలర్ తెప్పించినా మళ్ళీ అది కూడా మిగిలిపోతుంది కదా, ఇంకా పెయింట్లు అనేవి వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా చేస్తాను. ఇంకేంటంటే వినాయక చవితికి ముందుగా అంటే అనుకోకుండా ఇలాగా సింపుల్గా డిజైన్ అనేది కంప్లీట్ చేశాను. గుమ్మం అంతా కూడా ఇంకా అవతల వైపు యువతల వైపు 2 వైపులా కూడా మనకి చాలా చక్కగా నీట్గా కనిపిస్తున్నాయి డిజైన్స్ అనేవి. అలాగే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్